మిథున వాళ్ళ ఇంట్లో దేవాని కట్టేసి పడేసినట్లు ఉంటాడనమాట. బయటికి వెళ్ళడానికి లేదు, స్వతంత్రంగా ఏమైనా చేయడానికి లేదు. ఏం చేసినా కూడా ఈ అలకా జనము, చీప్, చిల్లర ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే దేవాకి నైట్ అయితే మందు చుక్క పడకపోతే అస్సలు నిద్ర పట్టదనమాట. ఏం చేద్దాం, బయటికి వెళ్దాం అంటే వీళ్ళు పంపించరనేది అంటూ ఉంటే అప్పుడు మిథున జ్యూస్ తీసుకొని వస్తుంది. జ్యూస్ని చూసి ఇలాంటి నా బాడీకి సెట్ అవ్వవు, నా వల్ల కాదు అంటూ ఉంటే, కొద్ది రోజులు దేవా మనం ఒక ప్రయత్నంలో ఉన్నాం కదా, మన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసమే కదా, కొన్ని రోజులు మా నాన్నకు తాగే వాళ్ళన్నా పడదు, తాగే వాళ్ళని చూస్తే కూడా నచ్చదు, మా నాన్న కోసమైనా ఈ వారం రోజులు కామ్గా ఉండని చెప్పి ఆయన జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా, ఎప్పుడు హాట్ కాదు బాబు, అప్పుడప్పుడు స్వీట్ కూడా తీసుకోవాలి వంటిగా అనేది చెప్పి జ్యూస్ ఇచ్చేసి వెళ్తుంది. ఇక మిథున చెప్పిన ప్రకారమే పాపం దేవ నోరుని కట్టేసుకొని సరేలే మిథున కోసమే కదా, మిథున సంతోషమే కోసమే కదా అనేది కామ్గా ఉంటాడు. అయితే ఈ త్రిపుర వాళ్ళ ఆయన రాహుల్, తన తమ్ముడు ఆదిత్య వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వాడు వీక్నెస్ మీద కొడదాము, వాడు నైట్ అయితే మందు చుక్క పడకపోతే తట్టుకోలేడు కాబట్టి ఆ మందుని మనం అడ్డం పెట్టుకొని వాడిని ఎలా అయినా సరే మందు తాగిచ్చి ఇంట్లో బీభత్సం సృష్టిస్తే మామయ్య వాడిని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడని అయితే అనుకుంటారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ ఆదిత్య మందు బాటిల్ తీసుకుని వెళ్ళి దేవాతో మాయ మాటలు చెప్పించి తాగిచ్చేస్తాడు. అయితే తాగిన దేవాన్ని చూసి ఈ మిథునని నువ్వు వాడు కావాలనుకుంటే బయటకు వెళ్ళిపో, నువ్వు వద్దు అనుకుంటే ఇంట్లోకి రా, అంటే వాడిని కావాలనుకొని చీకట్లోకి వెళ్తావో వద్దు అనుకుని వెలుగులోకి వస్తావో అని చెప్పని ఇద్దరిని బయటికి నెట్టేస్తారనమాట. మొత్తం మీదైతే బయట కూర్చొని మిథున దేవాలు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఏం